అతిగా ఆశపడే మగాడు అతిగా ఆవేశపడే ఆడోళ్ళు బాగుపడ్డట్టు చరిత్రలో లేదు అని నరసింహ సినిమాల రజనీకాంత్ సారు శిల్క చెప్పినట్టు చెప్పిండు. అయినా చెవికి ఎక్కించుకుంటున్నారా కొంతమంది? లేదు కదా. ఎవడన్నా వచ్చి పైసలు డబల్ అవుతాయి అని చెప్తా అయిపోయి లడ్డు కావాలా నాయన అన్నట్టే గిలగిలలాడిపోయి గుండుకు సున్నం బొట్లు పెట్టించుకుంటున్నారు. పైసలు ఎవరికి ఉత్తగనే రావని గా బంగారం దుఃఖం సేటు చెప్పిన అయినకుంటా మాకు పైసలు ఉత్తగనే డబల్ అయితే అని నమ్మితే ఎట్లయిందో చూడుర్రి. 10 లక్షలు బ్యాంకులో డిపాజిట్ చేస్తే అవి డబుల్ అయ్యేందుకే 20 ఏళ్ళు పడుతుంది. సరే అని రిస్క్ చేసి మ్యూచువల్ ఫండ్లలో పెట్టిన ఆడ కూడా యావరేజ్గా 7-8 ఏళ్ళు పడుతుంది. అసొంటిది ఎవడో వచ్చి నువ్వు లక్షిస్తే నేను 5 లక్షలు చేసి ఇస్తా అంటే ఎట్లా నమ్ముతారమ్మా ఈ జనాలు? ఎవడన్నా తెలిసినోడు పోయి అన్నావో 10,000 ఉంటే చూడా అంటే ఇయ్యనోళ్ళు దాసి దయ్యాల పాలు చేసినట్టుగో ఇసొంటి మోసగాళ్ళకు చిక్కి బ్లేడు లేకుండా నున్నగా వాళ్ళ గుండు వాళ్ళే కొట్టించుకుంటున్నారు. ముచ్చటేందంటే పొద్దుటూరులుండే గంగా ప్రసాద్ అనేటైనను 33 లక్షలు ఇస్తే ఆన్లైన్లో 50 లక్షలు వేస్తామని నమ్మించి ఏ తీరుల గుండుకు సున్నం బొట్లు పెట్టిరో ఇగో పొద్దుటూరు ఏఎస్పీ సారు సూయిస్తున్నాడు చూడురి. 33 లక్షలు మాకు ఇస్తే ఆన్లైన్ లో మీకు 50 లక్షలు ఇస్తాము అన్నారు. అతను ఆశపడి 33 లక్షలు ఇవ్వడానికి రెడీ అయ్యాడు. అతని బ్యాగులోంచి మీ అమౌంట్ అంతా కూడా ఈ బ్యాగులోకి ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పి ఇట్లా బ్యాగులోకి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. సూట్ కేసులో పెట్టేసి క్లోజ్ చేస్తాడు. నా అమౌంట్ 50 లక్షలు పంపించండి సార్ అంటే సరే పంపిస్తున్నాం చెక్ చేసుకుని చెప్పి ఫోన్ చెక్ చేసుకుంటా ఉంటాడు. అమౌంట్ 50 lakhs రాదు. మీరు మీ అమౌంట్ తీసుకొని వెళ్ళిపోండి, ఈవినింగ్ బ్యాంక్ దగ్గరకు రండి అని చెప్పి అతనికి తీసి మీరు మీ బ్యాగ్ తీసుకోండి అని చెప్పి ఆయనకి ఇచ్చేస్తాడు. ఇంకా టైం వచ్చింది, ఇంకా నాకు ఆన్లైన్ రాలేదు కదా, నా డబ్బులైనా ఉన్నాయని చెప్పి ఓపెన్ చేసి చూసుకుంటే ఇట్లాగా ఈ వైట్ పేపర్స్ కానీ అవన్నీ అట్లా ఉంటాయి. చూసిరా అంతర్రాష్ట్ర దొంగల పని ఎట్లున్నదో. 5 దొంగ బడివగాలి పని చేసిరట. పలానా కాడికి 33 లక్షలు పట్టుకురమ్మంటే ఒక్క రోజుల 17 లక్షల లాభం అని నాలుక లబలబలు ఆడించుకుంటా గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే అని సంబరపడుకుంటా పాటలు పాడుకుంటా పోయిండట ఈ గంగాప్రసాద్. ఇక స్పాటుకు పోగానే గంగాప్రసాద్ గుంట పోయిన పైసలను వాళ్ళు ఇచ్చిన బ్యాగులో పెట్టమన్నారు. ఆ బ్యాగుని ఇట్లా సూట్ కేసులో పెట్టుకున్నారు. మీకు పైసలు ఆన్లైన్లో పంపుతున్నాం చూడు రన్న 50 లక్షలని 5-10 నిమిషాలు ఇక వెయిట్ చేయమన్నారు. అరే రే ఏదో నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్టున్నదన్న, నువ్వు పని చేయి, ముందైతే నీ పైసలు నువ్వు తీసుకో, మళ్ళీ బ్యాంకులో మేము 50 లక్షలు కొట్టంగానే నువ్వు ఈ నగదు పైసలు తీసుకొచ్చి మాకు ఇద్దు తీ అని ఇగో నీ బ్యాగ్ నువ్వు తీసుకో అని సూట్ కేసులోకి వెళ్ళి బ్యాగును తీసి చేతిలో పెట్టిరు. ఇదిలో రెండు పార్ట్స్ ఉంది, బట్ both are not visible at the same time. So it can be opened like this as well and it can be opened like this as well. సరే అని ఇంటికి పోయినాక ఆయన నా పైసలు సేఫే కదా అని చెక్ చేసుకుంటే ఆ బ్యాగుల పైసలకు బదులు వైట్ పేపర్ బెండలు కనిపించినాయి. సూట్ కేసులో సీక్రెట్ గా 2 అర్రలు పెట్టి పైసలు తీసుకున్న బ్యాగును పై దాంట్లో పెట్టి కింది దాంట్లో వాళ్ళు ముందే పేపర్లు నింపి పెట్టుకున్న బ్యాగును తీసుకొచ్చారు. ఇక ఈయనను మత్పరిచ్చి పేపర్ల బ్యాగు మళ్ళా చేతిలో పెట్టి గిల్లైపోయారు. పోయా మోసం అనుకుంటే ఇక పోలీసు వాళ్ళ దగ్గరికి పోతే ఏడాది నుంచి వాళ్ళని ఎంకులాడి నిన్న పట్టుకున్నారట. ఇది లాస్ట్ ఇయర్ జనవరిలో రిజిస్టర్ అయిన కేసు. దాని మీద ఇప్పుడు ఎఫర్ట్స్ చేసేసి మా టీం అందరు కూడా వీళ్ళందరూ 5 మెంబర్స్ని అప్రెంట్ చేసి నియర్లీ 8,50,000 వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. ఇక దొంగల దగ్గర నుంచి 8.5 లక్షలు రికవరీ చేసిరు. 33 లక్షల నగదిస్తే 50 లక్షలు ఎవడిస్తాడు చెప్పురి? పైసలు ఎవరికి ఉత్తగొస్తాయి? ఆశ అనే పొరలు కప్పి దమాకు మూసుకపోతే గిట్లనే అవుతుంది. ఇప్పటి నుంచి అయినా ఎవడన్నా వచ్చి గిసొంటి చెప్తే ఆశకు అద్దుండాలే అన్న సామెతనైతే యాద్ చేసుకోవాలి. ఇవ్యాటి స్మార్ట్ వార్తలు రేపు మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు ఏం చేస్తారు? చూస్తూనే ఉండరు.